ఓం సాయిరామ్. నేను ఒక నిజంగా జరిగిన అద్భుతమైన అనుభవాన్ని చెప్పాలండి. చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అంటే మేము ఒక 10 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇది. మా ఫ్యామిలీ అందరం కూడా బాబా భక్తులం అన్నమాట. సో మా అమ్మగారు బాగా పూజించేవారు. ఇప్పుడు లేరు అమ్మ. అయితే ఆవిడ చాలా అంటే ఎవ్రీడే పారాయణం చేసుకోవడం లేకపోతే పూజ చేసుకోవడం చేసేవారు. అయితే అమ్మకి ఒక కుడివైపున తల మీద కుడివైపున ఒక చిన్న బాయిల్లా వచ్చిందండి. కందిగించ అంత స్టార్ట్ అయింది అది. అయితే అది ఏమైందంటే రాను రాను పెరగడం మొదలుపెట్టింది. అది మొదలుపెట్టి ఇంకా నొప్పిలోకి దించిందనమాట. అమ్మకి చాలా పెయిన్ వచ్చేది. టచ్ చేసిన తన తల కూడా దూకోలేకపోయేదన్నమాట. ఆ సైడ్ వదిలేసేది దూకోవడం. ఇంకా చాలా అసలు తలస్నానం చేసినప్పుడు కూడా చాలా భయపడిపోయేది అసలు. సరే ఏంటి ఇలా వచ్చింది అనుకుని మేము కొంచెం అది పెరగడం మొదలు పెట్టేసరికి భయం వేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అంటే అది దాదాపు ఒక కుంకుడు గింజ అంత తయారైంది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో చెక్ చేసి, అంటే ఫేమస్ హాస్పిటల్ అది, ఇమ్మీడియట్గా సర్జరీ పడుతుందండి, అది కొంచెం నర్వ్స్తో కనెక్ట్ అయి ఉంది, కాకపోతే జాగ్రత్తగా చెయ్యాలి సర్జరీ అని చెప్పారు. అయితే కొంచెం టైం ఇచ్చారు, ఎందుకంటే అమ్మ అప్పటికే 60 అబవ్ ప్లస్ బీపీ కూడా ఉంది అమ్మకి. మేము భయపడ్డాం. సరే టైం ఇచ్చారు కదా, కొన్ని మెడిసిన్స్ వాడమన్నారు, బట్ ఇంకా తీసుకోలేదు అవి. సరే మేము వేరే చోట ఉండేవాళ్ళం, ట్రాన్స్ఫర్ మీద అక్కడికి వెళ్ళిపోయాము. సో నేను అక్కడికి వెళ్ళి కాల్ చేస్తూ ఉండి మాట్లాడేదాన్ని. తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ నేను వెళ్ళలేకపోయాను, నేను జాబ్ చేస్తున్న మూలన. తర్వాత వెళ్ళాను అనమాట, మళ్ళీ కాకినాడ వచ్చాను. నేను వచ్చిన తర్వాత చూస్తే అమ్మ చాలా హ్యాపీగా కనిపించింది. అమ్మ ఏమో ఒకసారి చూడమ్మ నా తల మీద చేయి పెట్టి అంది. సరే నేను ఏంటి అమ్మ బాయిల్ ఎలా ఉందో ఏంటో అనుకొని తల మీద చేయి పెట్టి చూశాను. అక్కడ ఏమీ లేదు, చాలా సాఫ్ట్గా నార్మల్గా ఉంది. అసలు అక్కడ ఏదన్నా ఆనవాళ్ళు కూడా లేదు. నాకు ఆశ్చర్యం అనిపించి, ఏంటమ్మా ఎక్కడ చూపించుకున్నావు ఏంటి? నాకైతే అసలు మధ్యలో కూడా అమ్మ ఫోన్లో ఎప్పుడు చెప్పలేదు. సో అప్పుడు అమ్మ చెప్పింది, అమ్మ నేను ఇలా గ్రంథం చదువుతున్నాను కదా, బాబా పారాయణం, అందులో ఒక భక్తురాలకి ఇలాగా ఏదో ప్రాబ్లం వస్తే ఆవిడకి బాబా గారు ఇలాగా విభూతి రాసుకుంది ఆవిడ ఆ ప్లేస్లో, అలాగా ఆవిడకి నయం అయిపోయింది, ఆ కురుపు పోయింది. సో నేనెందుకు చేయకూడదు అనిపించింది. భక్తిగా రోజు బాబా విభూతి షిరిడి నుంచి ఎవరో తెచ్చిచ్చారండి మాకు. ఆ విభూతిని రాయడం మొదలుపెట్టిందంట. అసలు నాకు నమ్మశక్యం అవ్వలేదు అసలు అమ్మ చెప్తుంటే. కానీ అమ్మ ఎడ్యుకేటెడే. అమ్మాయి అంటే కొన్ని నమ్మకాలు అమ్మకి అంత ఉండేవి కాదంటే, మరీ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఎప్పుడు ఉండేవి కాదు అమ్మకి. కానీ ఈ విషయంలో అమ్మ చాలా స్ట్రాంగ్గా చెప్పింది. నేను దాదాపు ఒక 15-20 రోజులు రోజు ఏంటో ఇదన్నా తగ్గుద్దేమో, గ్రంథంలో చదువుకున్నాను కదా, బాబా ఉన్నారు కదా అనుకుని నేను రాయడం మొదలుపెట్టాను. సో ఉండకుండా కురుపు సైజ్ తగ్గిపోవడం మొదలుపెట్టి మొత్తానికి లేదనమాట అది. ఇంకా అమ్మ ఆశ్చర్యంగా చెప్తూ అమ్మ కళ్ళలో నీళ్ళు వస్తుంటే నాకు ఇంకా అద్భుతం అనమాట అది. సో అది కోఇన్సిడెంటల్గా జరిగిందో లేకపోతే మరి, అంటే హాస్పిటల్లో వాళ్ళు కూడా చాలా మేజర్ ఆపరేషన్ అని చెప్పారు, చెయ్యాలి అన్నారు ఆపరేషను. కానీ ఇలా ఎంత తొందరగా 20 డేస్లో అయ్యింది అంటే, ఇప్పటికీ నేను అది ఒక మిరాకిల్గానే చూస్తానండి. అమ్మ చనిపోయేదాకా బాబాను వదలలేదు. అమ్మ ఈ విషయం అందరితో చెప్తూ ఉండేది. కానీ నేనైతే మాత్రం అసలు నాకు అద్భుతం అనిపించింది. అందుకే అంటారు భగవంతుడు ఎదురుగా కనపడక్కర్లేదండి, ఆయన చేసే పనులు అంటే మనకి ఆయన్ని బలంగా నమ్మినప్పుడు ఆయన మనకి కనిపిస్తారండి. అలా కనిపిస్తారు, మన ఎక్స్పీరియన్సెస్లో కనిపిస్తారు ఆయన. అప్పటి నుంచి నేను పూజలు పునస్కారాలు ఊరికే నేను చేయకపోవచ్చు, కానీ మనసులో అయితే బలంగా విశ్వసిస్తానండి భగవంతుడిని. ఏ చిన్న కష్టం వచ్చినా ఆయన్ని ఖచ్చితంగా నేను ప్రార్థించుకుంటాను. నా పూజలు అయితే పూర్తిగా పెద్దగా చేయడం, ప్రసాదాలు ఎక్కువ రావంటే దీపారాధనలు అవి చేస్తాను తప్ప ప్రాసెస్ పరంగా నాకు రాదు. మా అమ్మగారు కూడా ఏదో పువ్వులు పెట్టి దీపారాధన చేసేవారు, కానీ గ్రంథం చదువుకునేవారు పారాయణం. ఇప్పటికీ నేను వింటానండి, సాయి సచ్చరిత్ర అవన్నీ వింటూ ఉంటాను. కానీ ఇదైతే నాకు ఒక అద్భుతమేనండి, అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఓం సాయిరామ్ అండి.